మాది సోమిరెడ్డి క్యాటరింగ్. మ్యారేజ్లు, ఈవెంట్లు ఏవైనా మొత్తం అన్నీ చేస్తాం. అన్ని రకాల వెజ్, నాన్ వెజ్. అలా చేపల పులుసు కర్రీ సాల్ట్ వేసుకున్నాం. కొద్దిగా వెనిగర్ వేసుకుంటే చేప నీసు వాసన, ఆ చేపల వాసన కూర వండుకుంటుంటే ఉండదు. ఎక్కువ అసలు లైట్గా. ఇది 5 కేజీల చేప తీసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, చాలా చక్కగా వైట్ మొక్క చూడండి ఎంత వైట్గా వస్తుందో. వాసన కానీ ఏం ఉండదు వెనిగర్ వేసుకుంటే. వెనిగర్, సాల్ట్ అయితే సాల్ట్, గల్లుప్పు అయితే గల్లుప్పు. చేపల పులుసు ఎప్పుడైనా శుభ్రంగా క్లీన్ చేసుకుంటేనే, అంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుంది. పచ్చిమిరకాయలు చీలికలు చేసుకోవాలి. చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, పసుపు, ధనియాల పొడి, గల్లుప్పు, దందుప్పు అంటారు, గల్లుప్పు అంటారు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మా క్యాటరింగ్ స్పెషల్ మసాలా పొడి, చేపల మసాలా పొడి, అండ్ గసాలు పేస్ట్. మేము ఇందులో ఆయిల్ ఓన్లీ మ్యాంగో పికిల్ ఆయిలే వాడతాం. మ్యాంగో పికిల్ చూసారా ఆయిల్ ఎంత ఉందో. అండ్ పచ్చిమిర్చి. ఎందుకంటే చేపలు ఫ్రీగా లేకపోతే ముక్క గుజ్జు గుజ్జు అయిపోద్ది. పేస్ట్ రోట్లో నూరుకుంది. పసుపు, ధనియాల పొడి, కారం, గల్లుప్పు, చెక్క లవంగాల పేస్ట్ పొడి. నేను చెప్పాగా ఫ్రెండ్స్, దీనికి తోడు మళ్ళీ కొద్దిగా మామూలు శనగ నూనె కూడా వాడదాం. కొంచెం పచ్చిమిరకాయ చీలికలు, చేపల పులుసు అంటే చింతపండు నానబెట్టేసి పిసుకుతారు. మా స్పెషల్లో ఈ చక్క పులిహోరకి ఉడకబెట్టినట్టుగా దీంట్లో పసుపు, ఉప్పు, పచ్చిమిరకాయలు అన్నీ వేసి ఉడకబెడతాం. చూసారు ఫ్రెండ్స్ పేస్ట్. ఇందులో ఇప్పుడు గసగసాల పేస్ట్, మరి కలుపుకుందాం. ఊరగాయ పచ్చళ్ళలో నూనె వేసుకుంటే
కూర చాలా కలర్ బాగుంటాయి, స్మెల్ చాలా బాగుంటుంది సార్. ఇలా చింతపండు ఉడకబెట్టుకొని వేసుకుంటే ఫ్రెండ్స్, ఈ పరునే మనం ఉప్పు సరిపోయిందా లేదా అని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే చక్క చూసారు ఫ్రెండ్స్ ముక్కకి ఎలా పట్టిందో. చేపకి ఎప్పుడైనా ముక్కకి అన్నీ పడితేనే చాలా బాగుంటుంది. ఉప్పు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సూపర్. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. ఇది శనగ నూనె ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, మామిడికాయ పికిల్ ఆయిల్ ఇంకొంచెం వేసుకుందాం శనగ నూనె. చూసారు ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది, చక్కగా ఎంత బాగుందో. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. ఇది 5 కేజీలు చేప ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకే దానికి చాలలేదు, రెండింటికి వేస్తున్నాను. ఎందుకంటే ముక్క కొంచెం ముదురు చేప కాబట్టి కొద్దిగా బాగా ఉడకనియాలి. సూపర్. పొయ్యి మీద పెట్టేద్దామా? పొయ్యి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా హై ఫ్లేమ్లో ఉంచుకుందాం. గట్టిగా హై ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం బాగా మళ్ళీ సిమ్లో పెట్టుకుందాం. మధ్యలో ఒకసారి ఉప్పు సరిపోయిందని చూసుకుందాం. సూపర్. రెండోది పెట్టుకున్నాగా, రెండోది ఇటు కూడా ఒకసారి ఓకే. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది.
సూపర్. ఓకే, డన్. ఓకే ఫ్రెండ్స్, మాది సోమిరెడ్డి క్యాటరింగ్. మ్యారేజ్లు, ఈవెంట్లు ఏవైనా మొత్తం అన్నీ చేస్తాం. అన్ని రకాల వెజ్, నాన్ వెజ్. సూపర్.